అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి వారు శ్రీ మాననీయ వి భాగయ్యజీ. తెలంగాణలోని మెదక్ జిల్లా స్వయం సేవక్ వారు 1970లో భాగ్యనగర్లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాక సంఘ ప్రచారకగా వచ్చారు. మొదట్లో జిల్లా విభాగ స్థాయిలో ప్రచారకగా పనిచేశాక ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ప్రాంత శారీరక ప్రముఖగా, బౌద్ధిక ప్రముఖగా, తర్వాత పూర్వ ఆంధ్ర ప్రాంత సహప్రాంత అలాగే పూర్వ ఆంధ్ర ప్రాంత ప్రచారకగా పనిచేశారు. అప్పటి ఆగ్నేయ క్షేత్ర సహక్షేత్ర ప్రచారకగా, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారకగా బాధ్యతలు నిర్వహించారు. అఖిల భారతీయ సహబౌద్ధిక ప్రముఖగా, అఖిల భారతీయ బౌద్ధిక ప్రముఖగా బాధ్యతలు నిర్వహించి 2015లో సర్కార్యవాహగా బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం వారు అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులుగా ఉన్నారు. గౌహతి కేంద్రం. మాననీయ శ్రీ భాగయ్య గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. పెద్దలు, ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, మాననీయ ప్రాంత సంఘచాలక్ సుందరెడ్డి గారు, మిగతా పెద్దలారా, పెద్దలు, మాతృమూర్తులారా, ఈరోజు చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత చాలామంది ఆప్తులు, పెద్దలు, మిత్రులు అందరినీ చూసే భాగ్యం కలిగింది. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఒక నిమిషం సేపు అందరము, ఒక నిమిషం కాదు, ఒక 3 సార్లు నేను బ్రహ్మనాథం చెప్తే ఓంకారం చెప్పాలి. కొద్దిగా సరిగ్గా కూర్చోండి, కొద్దిగా ఉన్నంతలో మీ వయస్సు ప్రకారంగా. ఒకసారి కళ్ళు మూసుకుందాం, జ్ఞానముద్రలో ఉందాము, ప్రశాంతంగా. బ్రహ్మనాథ్. ఓ పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు మనకు మన దేశము, మన దేశ పరిస్థితి, మన కర్తవ్యాన్ని ప్రబోధించారు. దానికి ఆధారభూతమైనటువంటి మన సమాజాన్ని సంఘటితం చేయడంలో సంఘము గత 100 ఏళ్ళుగా, అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో చేసిన చరిత్ర, దానిని ఒక్కసారి ప్రశాంతంగా తెలుసుకోవడానికి, తలచుకోవడానికి, ఆత్మావలోకనం చేసుకోవడానికి మనం సమావేశమయ్యాం. పుస్తకం మీ చేతిలోకి వస్తుంది. పుస్తకం తప్పకుండా మీరు అందరూ చదువుతారు. కారణము, చరిత్ర తెలిసినప్పుడే, చరిత్రను అర్థం చేసుకున్నప్పుడే మన జీవితంలో పరివర్తన వస్తుంది అని మనందరికీ తెలుసు. కానీ చరిత్ర రావాలని బండారు సదాశివరావు గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రాంబో హల్దేకర్జీ వీరందరూ ప్రయత్నం ప్రారంభం చేశారు. వారందరూ చాలా రోజుల క్రితం కొంత సమాచారాన్ని తయారు చేశారు. ఆ సమాచారాన్ని సారథి గారు తీసుకొని మళ్ళీ శ్యాంప్రసాద్ గారు, మల్లికార్జున గారు, మిగతా పెద్దలు కలిసి ఇవాళ నీకు పూర్తయింది మన అదృష్టంగా భావిస్తున్నాను. నేను అది చాలా అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ మహారాష్ట్రలో 20 ఏళ్ళ క్రితమే మహారాష్ట్ర సంఘ చరిత్ర పూర్తయింది. మనం ముందుపడలేము, వెనుకబడలేము అని చెప్పడం లేదు, కానీ ఇప్పటికైనా వచ్చింది మనకు సంతోషం. ఇది
అందుకని ఈ రోజున శుభదినం మనందరికీ, అత్యంత పవిత్రమైన దినం ఇది. చరిత్రలో పరంపొందిన డాక్టర్జీ సంఘ సంస్థాపకులు, స్వతంత్ర సమరయోధులు మనందరికీ తెలుసు. స్వరాజ్యం కోసం 2 సార్లు జైలుకి వెళ్ళారు. సంఘం ప్రారంభం కాకముందు ఒకసారి జైలుకి వెళ్ళారు, సంఘం ప్రారంభించి మళ్ళీ జైలుకి వెళ్ళారు, స్వతంత్రం కొరకు, స్వరాజ్యం కొరకు. 1920వ సంవత్సరంలో నాగ్పూర్లో కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అక్కడ డాక్టర్జీ మొత్తం వ్యవస్థకి ప్రముఖంగా పనిచేశారు. అప్పుడు మధ్య పరగణాల యొక్క కాంగ్రెస్కి వారు సెక్రటరీగా పనిచేశారు. వారు తీర్మానాల్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అంగీకరించేది వేరే సంగతి. అందులో ఒక తీర్మానం ఏమిటంటే సంపూర్ణ స్వతంత్రం కావాలని. రెండవ తీర్మానం ఏమిటంటే ప్రపంచ చరిత్రలో అంతర్జాతీయ రాజనైతిక ఆర్థిక సామ్రాజ్యవాదం నుండి ప్రపంచ జాతులన్నీ, దేశాలన్నీ, వ్యక్తులు ముక్తిని పొందాలి. ఆ మూలమైనటువంటి ప్రస్తావనలోంచి, తీర్మానంలోంచి, అది అప్పుడు పాస్ కాకపోవచ్చు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆవిర్భవించింది. దానికి సంఘటితమైన సమాజం కొరకు జీవన విలువల్ని జీవితంలో ఆచరించే వ్యక్తులు, ఆ వ్యక్తులను తీర్చిదిద్దడము, ఆ పనికి సంఘం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఉపేక్ష, ఆ తర్వాత వ్యతిరేకత, ఆ తర్వాత భ్రమలు నిర్మాణం చేయడం. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో నిజాం రాజ్యం ఉంది. ఇక్కడ తెలంగాణలో హిందూ సంఘటన సాధ్యం కాలేదప్పుడు. ఇక్కడ ప్రారంభం సంఘ కార్యం విజయవాడ, అంతకుముందు నూజివీడులో ప్రారంభమైంది. వెంకటప్పారావు గారి యొక్క వాళ్ళ పూర్వులు నూజివీడు రాజావారు, వారి అమ్మాయి పూనాలో ఉండేది. ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళేవారు వారు. ఇక్కడ పూనాలో ఉండే సంఘ కార్యకర్తలు వారిని ముఖ్య అతిథిగా ఉత్సవానికి పిలిచారు. వారు ఉత్సవంలో పాల్గొన్నారు. చాలా ప్రభావితులయ్యారు వారు. ఇలాంటి సంఘాన్ని మా దగ్గర కూడా పెట్టాలి అన్నప్పుడు అక్కడ పెద్దలు సూచించారు, నాగ్పూర్లో శిక్షావర్గం జరుగుతుంది, అక్కడి నుంచి పంపించండి అని. అందుకని రాజావారు కూనపులి సుబ్రహ్మణ్యం గారని, నూజివీడి వారి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, రాఘవాచారి గారు విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేసిన తర్వాత ప్రిన్సిపాల్ అయ్యారు. వారిద్దరిని వారు పంపించారు. నేను ఇద్దరిని దర్శించుకున్నాను. మా అదృష్టం అది. విజయవాడ విభాగ ప్రచారం కావడం వల్ల వారిద్దరు అక్కడికి వెళ్ళి శిక్షణ పొంది వచ్చిన తర్వాత వారు నూజివీడిలో శాఖా కార్యకలాపాలు ప్రారంభం చేశారు. ఇది చరిత్ర. అదే రకంగా విజయవాడలో నాగ్పూర్ నుండి యాద్వాడకేరిజీని, బందిష్టజీని ఇద్దరిని, అంటే యాద్వాడకేరిజీని ప్రచారంగా పంపించారు. బందిష్ట యువకుడు కాబట్టి యాద్వాడకేరిజీ వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పి చదువుకుంటాడు బాగా అని చెప్పేసి విజయవాడ తీసుకొచ్చారు. వచ్చినప్పుడు విజయవాడలో ఎక్కడ ఉండాలి? రాఘవరావు గారని ఒక ఆయన న్యాయశాస్త్రం నాగ్పూర్లో చదివారు. ఆయన అడ్వకేట్గా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి చిరునామా ఇచ్చి ఉత్తరం ఇచ్చి పంపించారు. వారు వచ్చేసరికి వీరి ఊళ్ళో లేరు. అది చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడ వెళ్ళి హోటల్ ఏదో తిన్నారు, డబ్బులు కూడా లేవు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రాఘవరావు వచ్చారు. ఈలోగా పూజన డాక్టర్జీ స్వర్గస్థులయ్యారు. కాబట్టి యాద్వాడకర్జీ నాగ్పూర్ వెళ్ళాల్సి వచ్చింది. బందిష్ట గారిని అక్కడే ఉంచారు. బందిష్ట గారు చాలా తెలివైనటువంటి విద్యార్థి కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలలో వారికి సీటు లభించింది. అందుకని ఎన్టీ రామారావు వారికి వారు కలిసి చదువుకున్నారు. చెప్పారు, శ్యాంప్రసాద్ గుర్తు చేశారు. రాఘవరావు తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరికీ ఒక గది చూపెట్టడము, అద్దెకి తీసుకోవడము, తినడము, వంట చేసుకోవడము, ఒక పూట తినడము, మెల్లిమెల్లిగా కళాశాలలో తిరుగుతూ అక్కడ సంఘశాఖలు ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు.
అలా విజయవాడలో సంఘ కార్యం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజ్యం ఉన్న కారణంగా అక్కడ ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజ్యం యొక్క అత్యాచారాలు కొనసాగుతుండడం వల్ల కొంతమంది బంధువులు ఇక్కడ బాగా ఉండలేము కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళ్ళారు. అక్కడ సంఘం పరిచయం ఏర్పడింది. అలాంటి వారు అక్కడ సంఘం పరిచయం అయిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే నిజాం చర్య జరిగిన తర్వాత తెలంగాణ ముక్తి వచ్చిన తర్వాత వారు మళ్ళీ తమ స్వస్థలాలకు వచ్చి వరంగల్లో 50వ సంవత్సరంలో పులదారు వెంకటేశ్వర గారిని వారి ద్వారా శాఖ ప్రారంభమైంది. వెంకటేశ్వర గారు మనం స్మరించుకుంటున్నాం. ఇవన్నీ దాంట్లో వివరాలు ఉన్నాయి. అక్కడి నుండి వరంగల్ నుండి 52వ సంవత్సరంలో తుమ్కూరికి సంఘ శిక్షణకు వెళ్ళారు కార్యకర్తలు. అప్పుడు భాగ్యనగర్ నుండి కరవది శంకర్రావు గారిని వారు ప్రచారంగా వరంగల్ వెళ్ళారు. కుమరవేలు నారాయణరావు గారు వారిని కూడా దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది. సినిమాలు కూడా తీశారు. తర్వాత చెన్నైకి వెళ్ళి వారు ఆంగ్ల మాధ్యమంలో మంచి ఉన్నత ప్రమాణాలు ఇచ్చే పాఠశాల ప్రారంభం చేశారు, వివేకానంద విద్యాలయాలు. అప్పుడు ప్రచారంగా పనిచేశారు. నారాయణరావు గారు మచిలీపట్నం నుంచి ప్రచారంగా వచ్చారు. అప్పుడు శ్రీరామ్ సాటేజీ భాగ్యనగర్ వచ్చారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు సాటేజీ దగ్గర వారు పొందారు శిక్షణ. సాటేజీ సురేందర్ రెడ్డి గారి దగ్గర మాలాంటి వాళ్ళం శిక్షణ పొందాం. అందుకని ఈ రోజున సురేందర్ రెడ్డి గారిని సన్మానం శబ్దం సారథి గారు వాడారు. మనం సన్మానం చేయలేదు, వారిని గుర్తించి వారి ఆశీస్సులు పొందడం కోసం వారికి అభినందనలు చెప్పాం. మనం సురేందర్ రెడ్డి గారు కానీ బాలకృష్ణ గారు, నేను విస్తారకు మా జిల్లా ప్రచారక వారు, డాక్టర్ గారు, ఎన్సిటి ఆచార్య గారి వారు లేరు, వారి సోదరుడు స్వర్గస్థులయ్యారు. ఎన్సిటి ఆచార్య గారు మేమందరం ఒకేసారి 68లో ప్రథమ వరుస చూశాము ఇక్కడ కేశవంతుల హై స్కూల్లో. ఆ తర్వాత ఆ రోజుల్లోనే యాదరాజు వరంగల్ పర్యటనకు వస్తే 2000 మందితో ఒక సభ జరిగింది చూడండి. ఆ రోజుల్లోనే పూజని గురించి పర్యటన వరంగల్కి వచ్చినప్పుడు పరకాల అనేటువంటి ఇప్పుడు మన కేంద్రం ఉంది, మన ప్రాంత కార్య కాతం రమేష్ గారి ఊరది. అక్కడి నుండి వరంగల్కి 114 మంది స్వయం సేవకులు నడుస్తూ సంచలనం చేస్తూ వరంగల్ వచ్చారు. ఆ రోజుల్లోనే గురుజీ కార్యక్రమంలో వచ్చిన 100లాది మంది స్వయం సేవకులకి ఆ రోజుల్లోనే వరంగల్లో ఇంటింట్ల వ్యవస్థ చేసి భోజనాలు ఏర్పాటు చేశారంటే చరిత్ర అది. ఆ తర్వాత నెల్లూరు నుండి కొచ్చికృష్ణమూర్తి గారు వరంగల్ ప్రచారంకి వచ్చారు. కొచ్చికృష్ణమూర్తి గారు అంటే అనేక మంది గుండాయుధం చేసే వ్యక్తులు నియంత్రణ చేసిన మహానుభావుడు అని చూడండి. వరంగల్లో ఒకానొక సమయంలో గుండాలు సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇప్పటికి వరంగల్లో పాత వాళ్ళు ఉంటే వాటి వెంటనే గుర్తు చేసుకుంటారు. కొచ్చికృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత వేదం గారు ఉండేవారు. వేదం గారు నేను చూశాను, కృష్ణమూర్తి గారు మాత్రం ముందే వెళ్ళిపోయారు. కానీ అలా తర్వాత మన ఇప్పుడు విద్యాపీఠంలో పనిచేసే కేవీ సత్యనారాయణ గారు వారి ప్రచారంగా, ఆ తర్వాత రామ్మోహన్ దగ్గరికి విభాగ వ్యవస్థ వచ్చిన తర్వాత వరంగల్ విభాగ ప్రచారంగా పనిచేశారు. తర్వాత మనందరికీ పెద్దలు హల్దగారి క్షేత్ర ప్రచారంగా పనిచేశారు. ఇక్కడ మనం చరిత్రలో గమనించాల్సింది, పెద్దలు శతగోపాచారి గారు, దీన్ దయాల్జీ, బాపురాజు మొగేజీ, స్వయంగా పూజని గురించి వీళ్ళందరికీ వైద్యం చేశారు. శతగోపాచారి గారి ఊరు ఏలూరు, వరంగల్ కాదు. కానీ బాపురాజు మొగేజీ ప్రాంత ప్రచారి గారు చెప్పారు, నువ్వు వరంగల్ వెళ్ళు అని, అక్కడ వైద్య వృత్తి చేయమని. ఇక్కడ ఏలూరు ఆ రోజుల్లో, ఇక్కడ వరంగల్. శతగోపాచార్య గారు వచ్చిన తర్వాత వరంగల్లో సంఘానికి ఆధారమయ్యారు. మనని జిల్లా సంఘచాలుగా పనిచేశారు. శతగోపాచార్య గారు అంటే ఆర్ఎస్ అంటే శతగోపాచార్య గారు వరంగల్ మొత్తంలో కూడా. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలని చూడండి. ఆ రోజుల్లో సంఘ పెద్దలు ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతంలో అక్కడ సంఘం ప్రారంభమైంది, తెలంగాణలో ఆలయ సంఘం ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ సంఘకార్యం పెరగడం కొరకు గృహస్థులు అంటే ఉద్యోగస్తులు పులుసు గోపిరెడ్డి గారు ఉద్యోగం రాజీనామా చేశారు. రాజీనామా చేసి వరంగల్లో ఉద్యోగం చేశారు. తర్వాత వికారాబాద్ ఉద్యోగం చేశారు. సంఘం కొరకు ఇది
ప్రచారంగా అది విస్తారంగా కాదు. అది ఆ తర్వాత రేవా కోటేశ్వరు ప్రచారం వచ్చింది. ఇప్పుడు రేవా కోటేశ్వరు ఇప్పటికీ బతుకున్నారు మన కళ్ళ ముందు. సాప్రాంత కార్యవ్యాపం చేశారు. వీరంరాజు కృష్ణమూర్తి గారు, ఎల్ఎస్ రాజు గారు, కుమరగిరి రామ్మోహన్ రావు గారు, వీరందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో సంఘ కార్యం పెరగడం కోసము వరంగల్ మిగతా ప్రాంతాలు కూడా వచ్చారు. కానీ ఇప్పుడు చరిత్ర ఏమిటంటే సంపన్నమైన ఈ సమయంలో కూడా సంఘం కొరకంగా సంపన్నమైంది వాళ్ళ తమ ఉద్యోగానికి అవసరం వస్తే రాజీనామా చేసి లేదు వైద్య విద్యను ఏళ్లలో చేయకుండా వరంగల్లో చేయడము ఈ రోజున కార్యకర్తలకి స్వయం సేవ అర్థం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడు చరిత్రను అర్థం చేసుకున్నట్టు మనం. కానీ పరకాలలో కూడా ఆ రోజుల్లోనే ఎందుకంటే మొత్తం చరిత్రలో ఒక విషయం మీ ముందు చూస్తున్నాను. పరకాలలో శాఖలు జరగడము, బాకం రాజవీరే గారని మన చంద్రుడు జంగారెడ్డి గారు ఎంపీ ఉండేవారు చనిపోయారు. వీళ్ళు మొదట స్వయం సేవకులు, తర్వాత జనసంఘం రాజకీయం. వీరందరూ పరకాల వెళ్ళి శాఖలు పెట్టిన తర్వాత పరకాలలో సుమారుగా అన్ని రకాల వివిధ క్షేత్రాలని అక్కడ ప్రారంభం చేసి పరకాల చాలా శక్తివంతమైంది. సుమారుగా ఆ రోజుల్లోనే పరకాల తాలూకాలో 30 గ్రామాల్లో శాఖలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ రోజుల్లోనే శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరుతో కబడ్డీ పోటీ నిర్వహించేవారు. ఆ రోజుల్లో సురేంద్ర రెడ్డి గారి గ్రామంలో నిర్వహించారు కాదు, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే 50వ సంవత్సరంలోనే సుమారుగా 15 మంది ఉద్యోగస్తులు కార్యకర్తగా పనిచేసేవారు. అందుకు అనేక మంది ప్రచారం వచ్చారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో సంఘకార్యం పెరగడానికి వ్యక్తులు ఇలా కష్టపడ్డారు. ఇప్పుడే మనం చర్చించుకున్న ప్రారంభంలో సంఘకార్యం ప్రారంభమైంది విజయవాడ దగ్గరలో. తెనాలి దగ్గరలో కమ్మబారి నారాయణ గారు ఉండేవారు. నేను వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. నారాయణ గారు కాశీ విశ్వవిద్యాలయంలో బీకామ్ ఆనర్స్ చదివారు. అయితే అప్పుడు స్వరాజ్యం రాలేదు. బానిసత్వంగా ఉండే దేశంలో నేను సర్టిఫికెట్ పుచ్చుకోలేదు. ఆయన 47లో స్వరాజ్యం వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి సర్టిఫికెట్ పుచ్చుకున్నారు కమ్మబారి నారాయణ గారు. నారాయణ గారు వైదిక కుటుంబంలో జన్మించారు. వ్యవసాయం కూడా చేశారు. ఆయన వ్యవసాయం చేశారు. నారాయణ గారు ఒక వారంలో సుమారుగా 200 మైళ్ళు సైకిల్ మీద వెళ్ళేవారు. సంఘకార్యం కొరకు, వ్యాపారం కొరకు కాదు. నారాయణ గారి ఊళ్ళో అన్ని రకాల వ్యక్తులు సంఘానికి వచ్చేవారు. ఇవాళ సమరసంగా ఈ రీతి మనం చెప్తున్నారు, అందరూ వచ్చేవారు. ఒక షెడ్యూల్ కుటుంబంగా చెప్పబడే ఒక హిందూ కుటుంబంలో వారి జబ్బు చేసి వాళ్ళ కుటుంబం వారు చనిపోతారు. వారికి ఊళ్ళో ఇల్లు లేదు సరిగ్గా. ఇక్కడ అద్దె ఇంట్లో ఆకోపర రానిమన్నప్పుడు ఆ వచ్చినటువంటి శివాన్ని నారాయణ గారు ఇంట్లో అట్టి పెట్టుకొని దినమంతా మొత్తం అన్ని చేసి సాయంత్రం అంత్యక్రియ కోసం పాడి కట్టి నారాయణ గారు స్వయంగా వెళ్ళి అంత్యేష్ని పూర్తి చేశారు. ఇది స్వయం సేవకుల యొక్క వ్యవహారం. ఇది స్వయం సేవకు నడవడిని చూడండి. ఆ రోజుల్లోనే అంటే 52వ సంవత్సరంలో. అలాగే అనేక మంది సంఘ స్వయం సేవకులకి మన పెద్దలకి అందరికీ అనిపిస్తుంటుంది ఏంటంటే ఇప్పుడు మనం పోల్చుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ప్రాంతంగా పిలువబడేటువంటి ఇక్కడ ఇప్పటికీ గ్రామాలలో సంఘకారం ఎక్కువ శక్తివంతమైంది, సిటీలో కూడా శక్తివంతమైంది. నిజం కూడా. కానీ ఇప్పటికీ దీంతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సంఘకారం ఇంత శక్తివంతమైంది కాదు అనేది అనిపిస్తుంది. దీనికి ఒక కారణం ఉంది, చరిత్రలో చూడండి. నేను విజయవాడ విభాగ ప్రచారం ఉన్నప్పుడు భీమవరం పర్యటనలో ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాం. బంగారాజు అని ముఖ్య శిష్యుడు బీఎస్సీ సెకండ్ డిగ్రీ చదివేవాడు. వాళ్ళ నాన్న చిన్న రైతు కూలి ప్లస్ 2 గేదెలు పాల వ్యాపారం చేసేవాడు. ఇది 82లో. నేను ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాను. గుడిసే బంగారాజు వాళ్ళమ్మ అందరూ కలిసి భోజనం చేస్తాం. వాళ్ళ నాన్న మూల కూర్చున్నాడు. నా భోజనం అయిన తర్వాత తండ్రి పరిచయం కబుర్లు చెప్తున్నాను. బాబు, నేను కూడా క్యాంపులో ఉన్నాను, పన్నీరు తిన్నాను. ఏ క్యాంప్ అన్నా నేను 48 క్యాంపు చూడండి. 48 తర్వాత ఒక చిన్న గేదెల వ్యాపారం చేసే వ్యక్తి, సంఘంలో ఉన్న వ్యక్తి దెబ్బతిన్న తర్వాత 82 వరకు, అంటే ఆ కొడుక్కి తెలియదు మా అన్న స్వయం సేవకుని. ఆ రోజు ఫస్ట్ టైం తెలుస్తుంది చూడండి.
తెలంగాణ ఆ దెబ్బతీయలేదు, గుర్తుంచుకోండి. 75 ఎమర్జెన్సీ వేరు. విజయవాడలో సంఘకారం జరిగినప్పుడు బోన్ వెంకటేశ్వరరావు, బాయన అప్పారావు గారు, బోన్ వెంకటేశ్వరరావు శ్రీమతి చిట్టమ్మ గారు, చిట్టమ్మ గారికి భూజన గురించి ఉత్తరాలు రాసేవారు. బోన్ వెంకటేశ్వరరావు ఒక వీర సింహంగా ఉండేవారు. సింహమే, తల వంచే ప్రశ్న లేదు. వీరందరూ కూడా అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారు. కానీ 48లో జరిగిన దెబ్బ ఏదైతుందో ఒక కారణం. రెండవది, ఒక పెద్ద సామాజిక సమూహం ఉండే మన సమాజంలో పెద్దలు, ఇటు కాంగ్రెస్, అటు వెంటనే వారికి వ్యతిరేకంగా అందరూ కమ్యూనిస్టులు కావడం. సుమారుగా 77 వరకు, అంటే 75 ఎమర్జెన్సీ పూర్తయ్యే వరకు, 77లో DCM 30లో సేవ జరిగే వరకు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సామాన్య ప్రజానీకంలో విలువ లేకుండా వ్యతిరేకం ఉండేది. నేను 33 ఏళ్ళు అక్కడే పనిచేశాను. సంఘం చెప్పిన కారణం 33 ఏళ్ళు, 10 ఏళ్ళు విశాఖపట్నంలో, 23 ఏళ్ళు విజయవాడలో. కాబట్టి సంఘుని యొక్క ఆ రోజు కష్టపడిన తీరు ఏదైతుందో, అలా కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా నేను కొంతమంది కార్యకర్తలు చూశాను. నాకు ఇప్పటికి గుర్తొస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా చనిపోయారు. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోలేదు. సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు తప్పని నేను చెప్పడం లేదు. వారికి నేను గుళ్ళకి వెళ్ళేవాడిని. మజ్జిగ అండి, మజ్జిగ అంటే మజ్జిగ నీళ్ళే, మజ్జిగ కాదు. పప్పు నీళ్ళే. ఆ తల్లి ప్రేమతో పెట్టేది, మేము తినేవాళ్ళం. నేను చెప్పేది 71లో, 72లో, 80లో, 81లో కూడా జీవితంలో ఏ రకమైన ఆర్థిక సౌకర్యం లేకుండా అత్యంత బీదరికంతో అన్ని ఆర్థిక కష్టాలు పడుతూ కూడా తలవంచకుండా రాత్రి 2 గంటలు, 3 గంటలు, 6 గంటలు, 8 గంటలు సంఘకార్యం చేశారు. వాళ్ళ పుణ్య తపస్సుల సంఘకార్యం పెరిగింది. వారిని ఈ పుస్తకంలో పేర్లు మనం పంచుకుంటున్నాం. కొన్ని చోట్ల కొద్దిగా చరిత్ర యొక్క వ్యాఖ్యానం ఉంది. నేను అనుకుంటున్నాను, మొన్న పుస్తకం చదివితేనే కనిపించింది వరుసగా. చాలా కష్టపడ్డారు మన వాళ్ళు. అసలు రాబోయే రోజుల్లో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు చనిపోయారు లేదు. ఫార్మకాలజీలో ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తి విశ్వేశ్వరం గారు. ఆయన జెకోస్లోవేకియాలో ఎంఫామ్ కోసం వెళ్ళారు. బండారు సదాశివరావు ప్రచారం, జిల్లా ప్రచారం అందించి సదాశివరావు గారు అందరూ విశ్వేశ్వరరావు రమ్మని చేతిలో చేసుకున్నారు. చూడు, నీ జెకోస్లోవేకియా వెళ్ళు, చంద్రమండలానికి వెళ్ళు, అన్ని చదివిన తర్వాత మళ్ళీ వచ్చి విశాఖపట్నం ఉద్యోగం చేయాలి, చేస్తూ సంఘకార్యం చేయాలన్నారు. అదే మాట మీద విశ్వేశ్వరం గారు PhD పూర్తి చేశారు. జెకోస్లోవేకియాలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, 2 కాళ్ళు విరిగిపోయాయి, లోపల స్టీల్ పెట్టారు, మళ్ళీ వచ్చి పనిచేశారు. మాకు విభాగకార్యంగా పనిచేశారు, అఖిల భారత స్థాయిలో పనిచేశారు. ఎలా పనిచేశారంటే ఒక 4 మాసాల పాటుగా యూనివర్సిటీ వాళ్ళు జీతం ఇవ్వలేదు. నాకు బాగా తెలుసు. గురుదక్షిణ ఆ రోజునే సపర్మెంట్ చేయాలని నిర్ణయం జరిగింది. వాగ్దానం చేయకూడదు, అంతకుముందు వాగ్దానం చేసేవారు. విశ్వేశ్వరం గారు గురుదక్షిణ ఇచ్చేశారు, శాస్త్రి గారు అందరూ ఇచ్చేశారు. నాకు అర్థం కాదు, ఎలా ఇచ్చారు గురుదక్షిణ? 4 నెలల నుంచి జీతాలు లేవు. విశ్వేశ్వరం గారు అండి అక్కయ్య గారి యొక్క మెడలో మంగళసూత్రం తప్ప మిగతా బంగారం అంతా బ్యాంకులో కొనుగో పెట్టారు, గురుదక్షిణ ఇచ్చారు. అసలు జీవితంలో ఇది ఎవరికి అర్థం కాదు బయట వాళ్ళకి. సంఘ కార్యం కొరకు విశాఖపట్నం నుంచి భీమినిపట్నం సైకిల్ మీద వెళ్ళేవారు విశ్వేశ్వర గారు. తర్వాత స్కూటీ పిట్టి దొరికింది. తర్వాత ప్రొఫెసర్లు మిగతా కూడా అలా కార్యకర్తలు గడిచినటువంటి సంవత్సరాల్లో అన్ని చోట్ల, ఒక తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్, ఒక ఉత్తరప్రదేశ్, మనం ఇవాళ ఇక్కడ చరిత్రని మనం స్మరించుకుంటున్నాం. అట్లాగే భాగ్యనగరంలో సంఘకార్యం ప్రారంభం కావడం, నిజాం పరిపాలన. ఈ పరిపాలనలో సంఘం బహిరంగంగా జరపలేము కాబట్టి సత్యానువర్తనం చేయడము, ఆటలు ఆడించడము, పాటలు పాడించడము, ఇలాంటి పని ప్రారంభం చేశారు. సికింద్రాబాద్ ఏరియా కంటోన్మెంట్ ఏరియా, అంటే బ్రిటిష్ వాళ్ళది కాబట్టి అక్కడ కొద్దిగా ఆటల పాటలు బాగా జరిగాయి. అట్లాగే సుల్తాన్ బాజార్ దగ్గర కూడా కొద్దిగా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండేదండి. పాతూర్కర్ గారిని ప్రచారంగా పంపించారు.
అప్పుడు 41లో సుల్తాన్ బజార్లో శాఖ ప్రారంభమైంది. ఇక్కడ పూజనే గురువుజీ పర్యటన చేశారు హైదరాబాద్కి. ఎలా పర్యటన చేశారు? ఒక సంత్ గురువు గారు లాగా. మన కంది మెదక్ జిల్లా కందిలో దేశ్ముఖ్ గారు ఉండేవారు. అంటే మన ప్రాంత సంగీతాలు మన దేశ్ముఖ్ కాదు, ఫాదర్ దేశ్ముఖ్ గారు. ఇక్కడ దేశ్ముఖ్ గారి ఇల్లు హ్యాబిట్స్ దగ్గర చిరాగ్ గని అని ఉంది, అందులో ఉండేది. గురువు ఎక్కడికి వచ్చారు. సుమారు 200 మంది పాల్గొన్నారు. అందరికి చెప్పింది ఏంటంటే, ఎవరు వచ్చారని అడిగితే ఒక సంత వచ్చారు, సత్యనారాయణ కథలు చెప్పారు. ఎందుకంటే వేరే చెప్పకూడదు, అందరికి శిక్షణ ఇచ్చారు. ఆ రకంగా పూజని గురువు పెరగడం జరిగింది, ఒక ఆధ్యాత్మిక గురువుగా. అప్పుడు 47లో మళ్ళీ గురువు వచ్చారు. 47లో అయితే చిరాగనిలో సమావేశం జరిగితే ఆ రోజుల్లో చూడండి, ఇప్పుడు వాళ్ళ మన పెద్దల సమావేశం ఇవాళ సుమారుగా దంచేస్తున్నాం కదా ఇప్పుడు రాబోయే రోజుల్లో వరుసగా. చూడండి, ఆ రోజుల్లో ఆశ్చర్యం ఇస్తుంది. గురువుని పెద్దల సమావేశం తీసుకుంటే మన కంది దేశ్ముఖ్ గారి ఇంట్లోకి ప్రకాశం పంతులు గారి యొక్క ఆంతరంగిక కార్యదర్శి ఎస్వి కొండపి గారు పాల్గొన్నారు. వందేమాత రామచంద్రరావు పాల్గొన్నారు. పన్నెండుకి ఒక ఇంజనీర్ పాల్గొన్నారు. గుంటూరులో పాల్గొని పాల్గొన్నారు. పారంస్మ జైన్, అట్లాగే జూడూరి వీరేశం గుప్తా గారు, చాలా పెద్ద వ్యాపారస్తులు తెలంగాణ హైదరాబాద్ వారసులు, వాళ్ళిద్దరూ పాల్గొన్నారు. రామనిరంజన్ పాండే గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. వాసుదేవ్ కృష్ణజీ నాయక్ గారు అని ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఆయన. వినాయకరావు విద్యాలంకర్ గారు, కేశవరావు కుర్రడ్ గారు, జస్టిస్ కుమారు వారు, ఖండేరావు కులకర్ణి గారు ప్రధాన. ఖండేరావు కులకర్ణి గారిని నేను దర్శనం చేస్తున్నాను. అంటే ఆ రోజుల్లో నిజాము అధికారంలో ఉన్న సమయంలో కూడా సంఘకార్యం అటువంటి పరిస్థితుల్లో కూడా పూజని గురువు వచ్చినప్పుడు ఇట్లాంటి పెద్దల్ని ఎలా సంపర్కం చేశారు, ఎలా పిలిచారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా నిర్వహించారు, ఎంత జాగ్రత్త పడి ఉంటారు వాళ్ళందరూ. నేను ఇలా వరుసగా సంఘ కార్యంలో ప్రయత్నం జరిగిన తర్వాత ఒక్కొక్క స్వయం సేవని తీర్చిదిద్దారు. ఎలా తీర్చిదిద్దారు? రాంబాబు సాటేజీ మాకు ప్రచారకు, మహానగర ప్రచారకు, సురేంద్ర రెడ్డి గారు మాకు బాగా ప్రచారకు. నేను ఒక భాగ్య శారీరకంకు, నేను చదువుతున్న నిజాం కాలేజీలో భీష్మాచార్య స్వర్గస్థులు, ఆయన ఒక భాగ్య శారీరకంకు, నేను ఒక శారీరకంకుని. వెంకటయ్య గారు ఒక శారీరకం, ఓల్డ్ సిటీ లావు అన్న టీచర్ ఉండేవారు. వెంకటయ్య గారు ఇంజనీరింగ్ ఒక శారీరకం, మన నలుగురం. సాటర్డే మాకు బయటకు తీసుకుంటున్నారు. బయటకు ఏం చెప్పారంటే, ఏ శాఖల్లో ఎన్ని యోగ షాపులు ఉన్నాయో లెక్కేయమని చెప్పారు. నేను తినాలి అంతే. సాయంత్రం 7 గంటలకు బయటకు ప్రారంభమైంది. మా భాగతి నేను చెప్పేశాను. భీష్మాన్ని అడిగారు, నేను తెలియదన్నారు. సాటర్డే ఉత్తిష్టాను చూడండి, వెళ్ళమన్నారు. ఎక్కడికి? ఖైరతాబాద్. భీష్మాచారి ఖైరతాబాద్ వెళ్ళిపోయారు సైకిల్ మీద. రాత్రి 12 గంటల వరకు సాటర్డే మెలుగుతున్నారు. అబ్జర్వేషన్ కారణంగా 12 గంటలకు భీష్మాచారి మొత్తం లెక్క చేస్తే అప్పుడు సాటర్డే పడుకున్నారు, భీష్మ పడుకున్నారు. చూడండి, ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది కల్పన కూడా చేయలేరు, సంఘం వారు కూడా కల్పన చేయలేరు. సాటర్డే చెప్పారు, శారీరక అంటే శారీరక పుస్తకాలు ఏముందో ఆ పుస్తకం పక్కన పెట్టండి. మీరు మొత్తం పూర్వమైన తర్వాత ప్రారంభం ఆఖరి దాకా చేయాల్సిందే. ఉద్దేశం చేయించారు మాకు. ఉదయం కూడా గణవేష్ చేసుకుంటే అప్పుడు పట్టి పుణ్యం మొత్తం ఉండేది. గణవేష్ చేసుకుని బయలుదేరితే మధ్యాహ్నం 12 వరకు సాటర్జీకి ఆ మధ్యలో ఆరోగ్యం దెబ్బతింటే చెట్టు కింద కేశవేశ్వరు పక్కన నిలబడేవారు సాటర్జీ. మమ్మల్ని అందరినీ చూసేవారు సాటర్జీ. సాటర్జీ చూడడం ఏంటి? సాటర్జీ అంటేనే మాకు భక్తి అండి భయం రెండు కూడా. నేను అఖిల భారతీయ బౌద్ధికం అయిన తర్వాత కూడా సాటర్జీని చూస్తే నేను భయపడేవాడిని. భయపడి తిరిగితనం కాదు, శ్రద్ధ వల్ల. ఆ రకంగా మన పెద్దలు ఇప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 63వ సంవత్సరంలో శాస్త్రి గారి ప్రాంత కార్య, మేము చంద్రగిరి రామీపేట హై స్కూల్ వారి పర్యటన, ఉత్తరం యొక్క సముద్ర హిమాద్రశ దక్షిణ మొదటి రాత్రి విన్నాను. ఇలా చెప్పారు శాస్త్రి గారు. అసలే శాస్త్రి గారు ఆజానుభావుడు. తర్వాత వారి ముందే నేను ప్రచారంగా అయ్యాను. నన్ను ప్రచారంగా విశాఖపట్నం వారు పరిచయం చేశారు. ఇలా పరిచయం నాకు ఆశ్చర్యం వేసింది. భాగయ్య గారు
నేను కట్టుకున్నాను. శాస్త్రి గారు బాగయ్య నన్ను ఏ రోజు శాస్త్రి గారు పిలవలేదు. 9వ క్లాసులో కుర్రాడిగా నేను తెలుసు, లెక్కర్ లాగేసుకుని లెక్కర్తో శాస్త్రి గారికి తెలుసు. కానీ వారి కళ్ళ ముందు నేను ప్రచారం వచ్చాను. ఎప్పుడు భాగయ్య అని పిలవలేదు. నాకు అలా తల్లి కొట్టుకునేది. భాగయ్య గారు మన ఊరు వచ్చారు ప్రచారంగా, మన పని చేయడానికి కాదు సూర్యుడు శాస్త్రి గారు చెప్పింది, మనతో కలిసి పని చేయడానికి. ప్రచారకి ఫుల్ టైమర్ కాదు. ఆ రకంగా మన పెద్దలు ఇలా చేశారు. ఇప్పుడు లక్ష్మణ గారు కూర్చున్నాడు, వాళ్ళ అన్నగారు పరిమళ నరసింహ గారు, అక్కయ్య గారు. అసలు ఎంతమంది వచ్చినా సరే 5 మంది 10 మంది 20 మంది సరే ఆవిడ పెట్టే భోజనం ఉందే అట్లా పెరిగాం మేమందరం. అలాగే నరసింహ గారు అంటే వారు గొంతుండేనమాట, ఏ కాకాజీ అనేవారంటే అందరు నివాసం వినిపోతుందంటే. కాకాజీ ఫ్రెండ్స్ పేరు. ఆయన ప్రచారం పనిచేసి తలకాలం. సో శారీరక అంటే సాటజీ తర్వాత పరిమళ నరసింహ గారు అలా శాఖ ఆయన చెప్పారు. నేను షిప్యార్డ్కి వెళ్తే నాకు సంఘం గుర్తుండదు, శాఖకు వస్తే షిప్యార్డ్ గుర్తుండదు అని చెప్పారు. అంతే. ఈ గృహస్థులను చూడడం వల్ల నేను హైదరాబాద్ ప్రచారకు వచ్చాను. శ్రీ సురేంద్ర రెడ్డి గారు శారీరక నేర్పారు, సాటజీ శారీరక నేర్పారు, బౌద్ధికి ఇచ్చారు, యాదవరాజుతో చాలా సాన్నిధ్యం ఉంది. కానీ మనని పద్మాకర్ దీక్షిత్ స్వర్గస్థులయ్యారు 90 ఏళ్ల వయసులో. నేను ప్రచారం వచ్చినట్టు ఒక కారణం ఏంటంటే జాంబాగులో గౌరీగూడ చెమ్మల కుటుంబాల యొక్క ఆత్మీయతలో నేను ప్రచారకు వచ్చాను. శరత్ పర్లేకర్కి, శాలిబండ జయరాంజీ గొడేగామ గారికి, వామనరావు హుల్సకర్కి, ప్రభాకర్ మిరిఖల్కర్కి, అజయ్ సైకిల్ టెక్సీ నరసింహారావు గారు. అసలు అజయ్ సైకిల్ టెక్సీ నరసింహ గారు టీచర్ అండి, ప్రైమరీ స్కూల్ టీచర్ ఆయన. కానీ సైకిల్ టెక్సీ వాళ్ళ అజయ్ కూడా చనిపోయాడు. ఇప్పుడు అనిల్ ఉన్నాడు, అనిల్ చనిపోయాడు, అజయ్ ఉన్నాడు ఇప్పుడు. అసలు మనం అందులో మా సాయం శాఖ కాబట్టి పిల్లకాయలందరం మంచి సంఖ్య వనవంత సంఖ్య ఉండేది. ఎప్పుడు వెళ్ళాం సరే ఇంట్లో ఈ కుటుంబాల యొక్క ఆత్మీయత ఉండే. నాకు తెలిసి బీఎస్సీ సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో తెలంగాణ న్యాయస్టేషన్ సంవత్సరం పోయి మా చదువు అంతా. ఈ మొత్తం సమయంలో సాయంత్రం పూట నేను ఏ రోజు ఇంట్లో పోయి చేయలేదు. కానీ కుటుంబాలు ఇంతమందికి ఎలా భోజనం పెట్టారు అసలు. ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా సరే అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ మన పెద్దలు ఇప్పుడు కొంచెం గుర్తు చేసేవారు. శారద గారు అప్పుడు స్టూడెంట్, ఎంబీబీఎస్ స్టూడెంట్, ఈయన సుబ్రహ్మణ్యం గారు ఎంబీసీ చేసేవారు. వీళ్ళందరూ అండర్గ్రౌండ్ ఉండేవారు. మన విద్యార్థులు ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఉంటూ బెయిల్ వస్తే పరీక్ష రాసి గోల్డ్ మెడల్ సంపాదించారు. చూడండి, పుల్లా దక్షోత్తరావు గారు గోల్డ్ మెడల్ సంపాదించారు. భవానీ శంకర్ అని 14 ఏళ్ళ ఎప్పుడండి, ఇప్పుడు అతను అడ్వకేట్కి పనిచేస్తున్నారు. జైల్లో శాస్త్రి గారు, రామారావు అందరూ జైల్లో ఉండేవారు. మేము బయట ఉన్నాం. ప్రారంభం తర్వాత సారథి గారిని అరెస్ట్ చేశారు, తర్వాత నన్ను చేశారు అనుకోండి 6 నెలల పాటుగా. సో ఈ భవానీ మాకు జైల్లో వెళ్ళాలి, కుర్రోడు కాబట్టి బట్టలు తీసుకునేవారు, ప్యాంట్ లోపల మధ్యలో కుట్టి ఉత్తరాలు పెట్టేవాళ్ళం. జరిగింది బాగానే, ఊరికి పట్టుబడ్డాడు. భవానీ శంకర్ నుండి 6 రోజులు కొట్టారండి. రక్తం కారిందండి. చెప్పడే, చెప్పు మీ జిల్లా ప్రచారం బాగా ఎక్కడ చెప్పు, తెలియదు. ఎక్కడ ముద్రణ చేశారు చెప్పు, తెలియదు. ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు, తెలియదు. నాకు ఎలా తెలిసిందంటే నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నన్ను కూడా 9 రోజులు ఇంటరాగేట్ చేశారు. అతను ఏఎస్పీ ఏమిటంటే బాగయ్య గారు మాకు అర్థం కాదు, ఏం చేస్తారు మీరు ఆర్ఎస్ఎస్లో? నక్సలైట్స్తో మేము చెప్పించాము. చెప్పినట్టు పేరు నక్సలైట్స్తో వాడేవాడు భవానీ శంకర్. నేను కొట్టాను సార్ వాళ్ళని, రక్తం కారించారు ముక్కు నుంచి చెప్పడే. అందుకని మనం పద్యం రాశారు ప్రభాకర్ శర్మ గారు లెక్చరర్. మీసావు రానట్టి పసివాని బంధించి మీసయ్యత్తరం తీర పెట్టినావు. అతను మీస మీద అరెస్ట్ చేశారు. గోవిందరావుని అడ్వకేటు, అతను కొత్తగా వెళ్ళింది పాపం. మీసాలు రానట్టి పసివాన్ని బంధించి మీసయ్యత్తరం పెట్టినావు. తర్వాత కొత్తగా వివాహమైన దంపతుల్ని విడివేసి నువ్వు పాపాల మూటలు కట్టినావు అనేది. గోవిందరావు జైల్లోనే మొత్తం అంతా కూడా. ఇక్కడ మన ముషరాబాద్ జైల్లో కొద్ది కాలం మేము ఉన్నాం. నన్ను కూడా ఉంచారు అక్కడ. వీరామారావు గారు వీళ్ళందరూ ఉండేవారు. అక్కడ విశాఖపట్నం జైల్లో సారథి గారు వీళ్ళందరూ ఉన్నారు. చూడండి, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూడండి. శాస్త్రి గారు ఎవరంటే జైలు అంటే ఎంతకాలం ఉంటుంది ఎవరికి తెలుసు.
19 నెలలు ఉంటుంది, మీలో కూడా చాలా మంది వచ్చిండేవారు. ఇట్లా చెప్పలేదుగా, జీవితం అంటే అట్లుంటుంది. ఇక్కడ శాస్త్రి గారు ఏమన్నారు, ఇప్పుడు ఎవరెవరైతే మాంసాహారం ఉన్నారో వాళ్ళందరూ మాంసం తినండి. కొంతమంది కంగారు పడ్డారు. శాస్త్రి గారు స్వయంగా క్షీరసాగర్ వీళ్ళందరూ స్వయంగా మాంసం వండించి అందరికీ తినిపించేవారు. శాస్త్రి గారు ఏమన్నారంటే, ఇది నెల సంఘర్షించేవారు కాదు, 30 రోజులు 40 రోజులు కాదు, ఎన్ని నెలలు ఉంటుందో జీవితం అనుకుంటుందో. కానీ ఎవరు తినరో తినండి, అది వేరే సంగతి. శాస్త్రి గారు స్వయంగా వంట చేసి పెట్టారు అందరు కూడా. అందుకని జైలు ఎలా ఉండదంటే అసలు ఫుట్బాల్, వాలీబాల్, మొత్తం మన సంగీత కచేరీ, సాహిత్యం అన్ని పండుగలు ఉండేవి జైలు తప్పితే. ఇక్కడ బ్యాడ్మింటన్ అన్ని కూడా. తర్వాత రాజమండ్రి జైలుకి మార్చారు శాస్త్రి గారిని, మమ్మల్ని అందరినీ. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు, శాస్త్రి గారు అక్కడ తీసుకొచ్చారు. రాజమండ్రిలో చాలా మంది నక్సలైట్స్ ఉంటారు. రామ్మోహన్ రావు గారిని అబ్బా గుర్తొస్తుంది. నక్సలైట్స్లో నక్సలైట్స్ వెంకటరావుకు పడినటువంటి రాజకీయ ఖైదీలు కాంగ్రెస్ వాళ్ళు. వెంకటరావు గారు ముఖ్యమంత్రి, వేరే గ్రూప్ వాళ్ళందరూ. వాళ్ళందరికీ ఎవరికి జబ్బు చేసినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా అందరినీ తల్లిలాగా శాస్త్రి గారు చూసేవారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అందుకని ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత, రాత్రి ఎన్నికలు వచ్చిన తర్వాత సూపరింటెండెంట్ వచ్చారు మా రూమ్లోకి 12 గంటలకి. సార్ ఆవు కూడా 2 పడిపోయాయండి. ఒకటి ఆనందం ఆయనకి, ఆవు కూడా 2 పడిపోయాయండి. అప్పుడు అండి మాకందరికి 6 రూపాయలు ఇచ్చేవారు జైల్లో ఉంటే రోజుకి, చేతి ఖర్చుకి 6 రూపాయలు తిండి గిండని అందులో మిగిల్చారు. ఆ రోజు రాత్రి ఫలితాలు వచ్చిన తర్వాత శాస్త్రి గారు చెప్పారు, జైల్లో అందరికీ టిఫిన్ స్వీట్ పెట్టమని. మా డబ్బుతో, వాళ్ళ డబ్బుతో కాదు, 6 రూపాయలు మాకు ఇచ్చిన డబ్బుతో అది మిగిల్చి దాని ద్వారా అందరికీ స్వీట్ పెట్టారు. సూపరింటెండెంట్ శుభ్రంగా తిన్నాడు ఆయన. ఆ రకంగా జైల్లో కూడా మన కార్యకర్తలు హింసించారు. ఎలా హింసించారు? మన గోదావరి ఖని వెంకటేశ్వర అడ్వకేటు, అతను అప్పుడు స్టూడెంట్, అతని వీపంతా, మీకు ఫోటో ఉంది చూడు, వీపంతా మొత్తం సిగరెట్తో కాల్చారు పోలీసులు. కానీ భయపడలేదు వాళ్ళు. ఆ రకంగా మన 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 స్వయంసేవకులు, పెద్దలు, అట్లాగే అండర్ గ్రౌండ్లో కూడా అసలు అనేక మంది ఇళ్లలో మహిళలు నన్ను అరెస్ట్ చేసినప్పుడు డాక్టర్ అయ్యమూర్తి గారండి, డాక్టర్ గారి క్లాస్మేట్ విజయసాద్ గారికి, ఆమె కొంచెం పనిచేసేది. అతను అంటాడు వేసి హైమౌస్ సంగతి వస్తానంటాడు. నేను అదిరిపోయాను, ఆమెను అరెస్ట్ చేస్తే ఇవ్వలేదు. రాజమండ్రి కూడా డీజీఓ, ఎంబీబీఎస్ డీజీఓ పనిచేస్తుంది, పెద్దవాడు అయిపోయింది ఆవిడ కూడా. ఆ రకంగా అన్ని సమయాల్లో మనం చేస్తూ ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ బాలసాహెబ్ దేవరాజు గారు చెప్పారు, ఇది ఇష్టాపత్తి. సుమారుగా 7,000 శాఖలు ఉండేవి మనవి. తర్వాత వెంటనే 17,000, 19,000 శాఖలు అయ్యాయి, బాగా పెరిగాయి. ఆ తర్వాత కారణం స్వయంసేవకులు నిలబడ్డారు కాబట్టి. ఎమర్జెన్సీలో కూడా మేమందరం చిన్నవాళ్ళం, జిల్లా పరిషత్ 25 ఏళ్ళు అప్పుడు. గోతుల రత్న గారు జైల్లో ఉన్నారు, సుశీలమ్మ గారు బతుకున్నారు శ్రీకాకుళం జిల్లాలో. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, భోజనం పెట్టారు అమ్మ. ఆవిడన్నారు, చూడు బాబు అంతా జైల్లో ఉన్నారు, వాళ్ళ అనుచరులు అంతా రాజీనామా చేశారు. అది మీరు ఈ పిల్లలు ఎందుకు తిరుగుతారు, నేను డబ్బులు ఇస్తాను, హైదరాబాద్ వెళ్ళిపోమని ఆవిడ. అంటే అలా అనేక మంది రాజకీయ నాయకులు నిరాశపడ్డ సమయంలో కూడా మన స్వయంసేవకులు, ఎంతండి ఇంటర్మీడియట్, కొన్ని పేర్లు అందరూ ఉన్నాయి, హఠకేసు వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళు నిలబడి తిరిగారు, పెద్దలు తిరిగారు. అలా మన కార్యకర్తలు పనిచేయడం వల్ల సమాజం భయపడింది, సమాజం మారిపోలేదు. ఎమర్జెన్సీలో సమాజం భయపడింది, మారిపోలేదు. అది యాదవరావు చెప్పింది, సోమయ్య గారు చెప్పింది, బాలసాహెబ్ చెప్పింది. ఎమర్జెన్సీ తర్వాత కూడా చూడండి, ఎన్నికలు ప్రకటించారు. అది ఆంధ్రప్రదేశ్ కాదు కానీ మీకు చెప్తున్న తిరగడం కోసం. ఎందుకంటే మీరు చాలామంది అగ్ని పరీక్షలు ఆర్ఎస్ఎస్ ఇంకొక పుస్తకం ఉంది, చదివి ఉండరు. ఆర్ఎస్ఎస్లో 30-40 ఏళ్ళు ఉన్నప్పటికీ చాలామంది చదవరు. అదృష్టం దురదృష్టం అది. సారథి గారి పిల్లలు అనువాదం చేసి మీరు చూడండి, అద్భుతమైన పుస్తకం అది. ఎన్నికలు పెట్టిన తర్వాత ఆనాడు ప్రధానమంత్రి నియంత్రక అనుమానం వచ్చింది, ఓడిపోతానేమో అని. అందుకని సంఘ కార్యకర్త దగ్గర రాయబారం పంపించింది. రద్దుబయ్య, దత్తుబయ్య, ఖేండి, ఈ మూరో సింగ్ అందరూ ఉన్నారు, బాలసత్య జైలు ఉన్నారు. అందులో ఏమన్నారంటే, ఒక ఐబీ ఆఫీసర్ ఆయన, తమిళనాడు ఆయన, ఇప్పుడు చెప్పొచ్చు ఇబ్బందులు గారు చెప్తున్నాను. ఇప్పుడు ఇందిరాగాంధీకి చాలా మాతృ హృదయం వచ్చేసిస్తుంది, ఉలకపోతుంది, మీ మీద ఆర్ఎస్ఎస్ మీరు నిర్దోషులు ఎవరు చేస్తే ఆ రాజకీయ వాళ్ళు. ఇక్కడ ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ లేదు, ఇప్పుడు స్వయంసేవకులు ఉన్నారు.
ఇక్కడ ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉండేటువంటి జనతా సంస్థ, అది జనతా పార్టీ తర్వాత ఏర్పడింది. జనతా సంస్థ పనిచేయదు అన్నారు. చేసే వెంటనే ప్రధానమంత్రి నిషేధం ఎత్తివేస్తుంది, మీరు సుఖంగా ఉంటారన్నారు. వీళ్ళు ఆయన పకోడు ఇచ్చారు సినిమాని, పక్క రూమ్లో కూర్చున్నారు, ఏం చేయాలి. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచి తీరుతాము, మీతో ఓడిపోయి తీరుతుందని నమ్మకం ఏం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ముషిరాబాద్ నుండి మా నాన్నగారు నన్ను చూడడానికి వచ్చారు. నన్ను అడిగారు, ఎంతకాలం ఉంటారో ఈ జైలు అని. లేదండి అన్నా, నేను ఇక్కడే ఉంటున్నారు ఆయన. ఏంటన్నాను, నువ్వు విశాఖపట్నం ఉంటే నేను ఎప్పుడు చూడలేవు, 4 ఏళ్ళు 3 ఏళ్ళు కొడుతుంది, ఇక్కడ నిలబోసారి చూడుతున్నారు ఆయన. అలా ఉండింది పరిస్థితి. అప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే, అతను పక్కడి తిన్న తర్వాత దగ్గరకు వచ్చి, చూడండి ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం, కేవలం రాష్ట్రీయ స్వయం సంఘం మీద నిషేధం ఎత్తివేయకూడదు, కేవలం దాని పరిమితమైనది కాదు. ఈ ఉద్యమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసి అందరం కలిసి పనిచేస్తున్నాం, కలిసి పోరాడతాం, కలిసి మునిగిపోతాం అవసరం వస్తే. కానీ వెన్నుపోటు పడితే ప్రశ్న లేదు. చూడండి, చెప్పండి, వెళ్ళి చెప్పండి. ఆర్ఎస్ఎస్ లేదు, ఇప్పుడు నిషేధించారు చట్టబద్ధంగా. మేము దాన్ని గురుజీ బల సభ్యులను వినిపింపజేశారు. కానీ స్వయం సేవకులు ఉన్నారు, వెన్నుపోటు పడితే ప్రశ్న లేదు. అప్పుడు అతను ఏమన్నాడంటే, అంత అయిన తర్వాత జనతాపక్షం గెలుస్తుంది, ఆమె తప్పకుండా ఓడిపోతుంది సార్, నేను కూడా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను తమిళనాడు అని చెప్పాను. స్వయం సేవకుల యొక్క ప్రవర్తన ఏదైతుందో, అలా స్వయం సేవకుల వల్ల, స్వయం సేవకుల నడవడి వల్ల, కేవలం స్వయంసేవకుల కుటుంబాల వల్ల, కుటుంబాల వల్ల కూడా సంఘకార్యం పెరగడము. ఈ రోజున సంఘకార్యము మనందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను అతను పరిచయం చేసి చెప్పండి, అందుకోసం దయచేసి చెప్పి ఏమనుకోండి. నేను మెదక్ జిల్లా స్వయంసేవకుని కాదు, గుర్తుంచుకోండి. మీరు కూడా హైదరాబాద్ స్వయంసేవకులు, మనందరం రాష్ట్రీయ స్వయంసేవ సంఘ స్వయంసేవకులను గుర్తుంచుకోవాలి. నాకు కూడా స్వయంసేవకులు ఎవరు లేరు. నేను శ్రీరామ్ శాఖ స్వయంసేవకుని అడిగారు సంగతి, కానీ పొరపాటుగా చెప్పకూడదు. అందుకని స్వయం సేవకుల యొక్క సంఘము రాష్ట్రీయ స్వయంసేవ సంఘము కాదు, గుర్తుంచుకోండి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘమేక మనం స్వయంసేవకులను గుర్తుంచుకోవాలి. స్వయంసేవకులందరూ కూడా అవయముల యొక్క కలయిక శరీరం కాదు, శరీరం నిర్మాణం అంటే శరీరంలో అవయవాలు ఉంటాయి, హిందూ రాష్ట్రాంగభూత అంటారు. రాష్ట్రీయ స్వయంసేవ సంఘం యొక్క స్వయంసేవకులము. సంఘము సిద్ధాంతము, అధిష్టానము, కాన్సెప్ట్ అంటారు, కన్సెప్చువల్ థింకింగ్ అంటారు ఆంగ్లంలో. భారతదేశము ఒకే రాష్ట్రము, రాష్ట్రము సంస్కృత పదము. భారత జాతి ఒకే జాతి. భారతదేశము ప్రాచీనమైన రాష్ట్రము, ప్రాచీనమైన రాష్ట్రము. ఈ రాష్ట్ర జీవనానికి ఆధారము హిందుత్వము. హిందుత్వము సర్వ ప్రపంచాన్ని ప్రేమించేది. వారు సత్యము, ధర్మము, ఇవన్నీ నిష్ఠ, త్యాగము, తపస్సు చెప్పేస్తున్నారు. హిందుత్వం ఆధారంగా ఇక్కడ జీవించేటువంటి మౌలికమైన సమాజం హిందువులు. అలాగే విదేశీ ప్రభావం వల్ల, ఒత్తిడి వల్ల, భయం వల్ల ఏ హిందువులైతే మతంగా మారారో వారందరూ కూడా హిందువులే. వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోతే తీరదు. ఆ జ్ఞానం వచ్చి తీరుతుంది, సమయం పడుతుంది. కానీ సంఘము, వివేకానందుడు, యోగి అరవిందుడు, సంఘము, ఇవన్నీ కూడా హిందువులు. హిందుత్వం అనేది ఈ మాతృభూమి ఆధారంగా ఈ సర్వ సృష్టి మొత్తంలో కూడా ఒకే తత్వం ఉంది. కెమిస్ట్రీలో మ్యాటర్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, మ్యాటర్ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్. గుర్తుంచుకోండి, పదార్థం పరివర్తన చెందుతుంది, పరివర్తన విధ్వంసం కాదు. ఒకే తత్వము ఈ సృష్టి మొత్తంలో విరాజిల్లుతుంది. కాబట్టి దాన్ని డివినిటీ అనండి, భగవాన్ అనండి, మ్యాటర్ అనండి. కాబట్టి ప్రపంచం సృష్టి మొత్తంలో కూడా ఒకే తత్వం ఉంది. కాబట్టి సృష్టి మొత్తంలో ఏకాత్మత ఉంది. దెర్ ఇస్ వన్నెస్ అండ్ యూనివర్స్. అది హిందుత్వము. అయితే హిందుత్వం ఆధారంగా మనం జీవించాలి. వారు చెప్పారు,
ఇక్కడ కూర్చున్నారో ఎవరైతే సంఘ కార్యకర్త స్వయం సేవకులో మనకు పెద్ద బాధ్యత ఉంది, చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇవాళ సంఘాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు, ఇంకా ప్రశంసిస్తారు. కానీ ఇప్పుడే మన మీద పరీక్ష ఎక్కువ ఉంది. వారు అన్నారు సర్వసంగ పరిత్యాగులు లాంటి వాళ్ళు స్వయం సేవకులు అని చెప్పారు. వారు నాకు ఉంటే తల్లిమని తగ్గుందన్న. కానీ స్వయం సేవకుల కుటుంబాలు సమాజం కొరకు మనం చేసే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మన సంసారం కానీ, భార్య బిడ్డలు కానీ, ఇది లక్ష్యము కాదు, ఇది సాధనం మాత్రమే. మన ఉద్యోగము, మన వ్యాపారము, మన సంసారము, మన పిల్లలు, మన బిడ్డలు అందరూ కూడా సమాజ సేవ కొరకు మాత్రమే, జనార్దనుడి సేవ కొరకు అని జీవించేటువంటి వాళ్ళు హిందువులుగా, స్వయం సేవకులుగా, పక్కా హిందువులుగా మనము పరివర్తన చెందాలి. ఆనాడు సమాజంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వాళ్ళు జీవితాన్ని బలిదానం చేశారు. ఇవాళ జీవితంలో అనేక రకాల భోగభాగ్యాల నుండి మళ్లించి బతకడం కోసం తినాలి కాబట్టి తినడం కోసం బ్రతకకూడదు. చాలా కష్టం. దీని దుంపు దగ్గర దీని నాలిక ఉందే, కళ్ళు కనపడు, చెవులు వినిపడు, అంటుంటే వినిపడు, చర్మం ముడతపడింది, పళ్ళు ఊడిపోయాయి, కానీ నాలుకకు ముస్తపడి ఉండేది చూడండి. ఇక్కడ జీవితంలో ఒక పర్పస్ఫుల్ లైఫ్ ఏదైతే ఉందో, స్వయం సేవకు అంటే కేవలం అధికారులు కాదు, కార్యకర్త కాదు, స్వయం సేవకు అంటేనే ఒక పర్పస్ఫుల్ లైఫ్ అది. ఇవాళ చెప్తున్న కుటుంబ జీవన విలువలు, ఇవాళ పర్యావరణ పరిరక్షణ, ఈ రోజున సామాజిక సమరసత, ఇవాళ చెప్తున్నటువంటి స్వదేశ అభిమానము, స్వత్వము, మన అస్తిత్వము, ఇదే రకంగా మన యొక్క నాగరిక బాధ్యత, ఇవన్నీ కూడా మొదట స్వయం సేవకుల కుటుంబాలలో ప్రారంభం కావాలి. ప్రతి కుటుంబంలో ప్రారంభం కావాలి. 4 ఉదాహరణలు కాదు. స్వయం సేవల కుటుంబాలను చూసి బాబాసాహెబ్ ఆప్తేజ్ ఉండేవాడు. ఇప్పుడు ఉన్నారు, అరే దూసరే అని అరే అనేవారు. అరే సంఘకు బాహర్కి వెళ్ళి సమझना समझी चिंता मत करो. నేను ऐसा कैसे అన్నా, నేను కుర్రాళ్ళం కాబట్టి సునో అన్నారా. సంఘకు బాహర్కి వెళ్ళి समझना समझी चिंता मत करो. సంఘాన్ని, సంఘంలో బయట ఉండే వ్యక్తులు అర్థం చేసుకున్న చింతించదు. మరి ఎట్లన్నాను, అరే సునో. సంఘంలో ఉండే వాళ్ళు సంఘము కోరిన విధంగా నడవడిక ఉంటే, ప్రవర్తన ఉంటే, వాళ్ళ ప్రవర్తన చూసి సమాజం ఆకర్షిస్తుంది, అర్థం చేసుకుంటుంది. పుస్తకాలు కేవలం చదివి కాదు, పుస్తకాలు కావాలి తప్పకుండా, జాగృతి తప్పకుండా వెళ్ళాలి. ఈ దేశంలో పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా పాపం జటావుల పురుషోత్తం గారు ఎంత ప్రయత్నం చేశారు సమరసత కోసం. వెళ్ళిపోయారు ఆయన భౌతికంగా, కానీ సమరసత రాలేదు. కాబట్టి ఈ రోజున ఈ పుస్తకం చదువుతూ, చరిత్ర చదువుతూ పెద్దలు అందరూ చెప్తున్నారు, నాతో సహా మనందరికీ పరీక్షా సమయం ఇది. అహంకారానికి లోను కాకుండా, తొందరపడకుండా, సంఘంలో ఉండే వాళ్ళ మాత్రమే దేశభక్తులము, నిస్వార్థపరమని అహంకారానికి లవలేశము అవకాశం ఇవ్వకుండా, సంఘము బయట కూడా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు చాలా మంది, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు సంఘటితంగా లేరంతే, మనం సంఘటితంగా అంతే. మన కుటుంబాలన్నీ కూడా కలిసి మనం చేయగలము. కానీ మన కుటుంబాలలో ఈ పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నం చేయడం కొరకే విజయదశమి రోజున బస్తీ వారీగా మనం ఉత్సవాలు నిర్వహించాం. హైదరాబాద్లో 900 ఉత్సవాలు జరిగాయి చూడండి. 170 ఉత్సవాలు విజయవాడలో జరిగాయి. అసలు ఊహించలేరు ఎవరు. కారణం బస్తీలో ఉన్నటువంటి 10,000 జనాభా, 2,000 కుటుంబాలు. 2,000 కుటుంబాలు, కనీసం 500 కుటుంబాలు ఈ జీవన విలువల్ని ఆచరించాలి. 500 కుటుంబాల వల్ల 2,000 కుటుంబాల మీద ప్రభావం కలుగుతుంది. బకాసురుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు తప్ప మిగతా అందరూ మనల్ని సమర్పిస్తున్నారు ఈ రోజున. కానీ ప్రతి బస్తీ వారిగా కూడా అంత సహజంగా ఆత్మీయత జరగాలి, అంత సహజంగా కలవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఇవాళ యువతులు, చెల్లాయిలు, సోదరులు డ్రగ్స్ పేరుతో మన దేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుంచుకోండి. అసలు ప్రభుత్వాలు వికలమైపోతున్నాయి. ఇవాళ పంజాబ్లో 30 లక్షల మంది డ్రగ్స్తో ఎఫెక్ట్ అయినారు. సర్వే ఫీలింగ్ ప్రకారంగా ఇంకుంటుంది. 12 లక్షల మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. 550 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు కేవలం డ్రగ్స్తో. ఇవన్నీ సంఘం చేయదు.
ఇవన్నీ స్వయం సేవకులు చేస్తారు. గుర్తుంచుకోండి. సంఘము స్వయం సేవకుడు మాత్రమే తయారు చేస్తుంది. సంఘం ఇక వేరే పని చేయదు. సంఘానికి ఏ క్రెడిట్ అక్కర్లేదు. స్వయం సేవకులు చేస్తారు. స్వయం సేవకులు కుటుంబాలు చేస్తారు. ఇవాళ హైదరాబాద్లో కిషోర్ వికాస్ జరుగుతుంది. మన తల్లులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు. కిషోర్ వికాస్ సుమారుగా 150 స్థలాల్లో. ఆ రకంగా స్వయం సేవకుల బాధ్యత సంఘం యొక్క బాధ్యత. సంఘం బాధ్యత కేవలం స్వయం సేవలు. స్వయం సేవకు శారీరక, బౌద్ధిక, మానసిక నివారణ, నడవడిలో మార్పు రావడం. స్వయం సేవకుల ద్వారా సమాజంలో సామాజిక పరివర్తన. అటువంటి దాంట్లో మనం అడుగుపెట్టున్నాం. అని ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున మనకి అపేక్షిస్తుంది. మన విజయదశమి ఉత్సవానికి ఆఫ్రికా దేశాల్లో 3 దేశాల నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చారు. చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వారందరూ సరసంగీతాలు కోరింది ఏమిటంటే, ఇవన్నీ చూసిన తర్వాత మా మౌలికమైన సమాజంలో కూడా సరైన మార్పు రావడం కోసం మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అని చూడండి. మన ఆసనాలు అన్ని చూసిన తర్వాత సో ప్రపంచం మొత్తంలో కూడా ఇది కేవలం రాజకీయమైనది కాదు. ఇది ఒక సామాజిక సాంస్కృతికమైనది. కారణము మన ఋషులు ప్రారంభంలో చెప్పారు, ఓం భద్రమిచ్చంత ఋషి అస్వర్విద తపో దీక్షాముపాసే గురగ్రే బలమోజస్సు జాత తత్సమయ దేవ ఉపశమనమంటూ ఓం భద్రం. ఋషులు తమ తపస్సు చేత ఇక్కడ ఒక రాష్ట్రీయ జీవనాన్ని, ఒక సాంస్కృతిక జీవనాన్ని వికసింపజేశారు. అందులో రాష్ట్రం అనే దాన్ని వికసింపజేశారు. ఓం భద్రం విశ్వ కళ్యాణం కొరకు, కేవలం మానవ కళ్యాణం కొరకు కాదు. ఇవాళ ప్రపంచము బైపోలార్ కాదు, మల్టీపోలార్ ఉంది ఈరోజు. కానీ మల్టీపోలార్లో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం నేతృత్వం వహించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో మన మీద బాధ్యత. అటువంటి సామాజిక పరివర్తన ఏదైతుందో, గ్రామ వికాసం కూడా ఉంది ఇందులో. అటువంటి పరివర్తన కోసం ఇక్కడ చాలామంది పెద్దవారు కూర్చొని 55 ఏళ్ల తర్వాత ఇంకా ఎవరైనా సంపాదిస్తుంటే అంతకంటే పాపం ఇంకొకలేదు గుర్తుంచుకోండి. అది వానప్రస్థం అంటే. మన సమయాన్ని అన్ని కూడా ఆర్ఎస్ఎస్ పేరుతో చేయమని నేను అడగడం లేదు. ఏదో ఒక పనిని సమాజ నిర్మాణం పని, ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు, పబ్లిసిటీ కోసం కాదు, ఫోటోల కోసం కాదు. నేను ఇప్పుడు రాగానే నాకు చాలా మంది ఫోటో తీస్తున్నాను. నేను చాలా బాధపడ్డాను చెప్తున్నాను. నేను ఇది సంఘ కార్యక్రమం అండి. ఆర్ఎస్ఎస్ బ్యానర్ లేదు. చైతన్య సభంతి నవయుగ భారతి ఏంటిది? సంఘం వాళ్ళు పెట్టారు. రేపు ఏముంది అందులో? కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోటో, భూమి చేస్తే ఫోటో తీస్తారండి. ఇంటికి వెళ్తే భూమి స్వయం సేవకుడు. ఎంత మూర్ఖులైపోయారు. మనం ఎట్లా జీవించాం. ఇప్పుడు మాట్లాడుతుంటే ఎక్కడెక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు ఫోటో మొబైల్తుంది. దీనికి అవసరం అంటే ఏంటి? ప్రదర్శన పెరిగింది మనకు. మీరు 30 ఏళ్ళుగా స్వయం సేవకే, 40 ఏళ్ళుగా స్వయం సేవకే. ఇదా సంఘం నేర్పింది మనకు. ఫోటో దేనికి? యాదవరాజు గారు ఫోటో చేసినట్టు నేను ఇంకా బతుకుంటాను, చచ్చిపోతే ఫోటో తీయమనేవారు. ఆ రకంగా మన స్వయం సేవకులు ఈరోజు జీవితంలో నిస్వార్థ భావంతో సమాజ పరివర్తన కొరకు, గ్రామీణ వికాసం కొరకు నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు సమయంగా నేను చెప్పడం లేదు. రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో గ్రామాల్లో కష్టపడి పనిచేసే ప్రతి యువకుడు, కష్టపడి పనిచేసే నిజాయితీ ప్రతి యువకుడికి, యువకుడికి మినిమం 25,000 రూపాయల ఆదాయం, 30,000 రూపాయల ఆదాయం వచ్చి తీరుతుంది. మనం స్వయం సేవకులు చేస్తున్నారు. ఇంకా చేసి తీరుతారు. ఇలా మనందరం అనుకుంటే ఇంకా అనేక జిల్లాల్లో, హైదరాబాద్ సిటీలో కూడా అనార్గనైజ్ సెక్టర్ వారు అన్నారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఆ దృష్ట్యా స్వయం సేవకుల పురుషార్థానికి సవాలిది. స్వయం సేవకుల జీవితానికి సవాలిది. స్వయం సేవకత్వము. ఎంతకాలంగా సంఘంలో ఉన్నాము, ఎంత ముఖ్యమో సంఘంలో మనం ఎలా ఉన్నాం. మన జీవితంలో క్షణ తిలెత్తుల హంసహంస జలకరమైన డాక్టర్ ఇది ప్రతి క్షణము రక్తకరాన్ని సమర్పణ చేశారు. ఇవాళ మనం దేశం కోసం చనిపోవడం కాదు, దేశం కోసం బతకాలి. బతకడము నిస్వార్థంగా బతకాలి, కర్మశీలిగా, కర్మయోగిగా మనం బతకాలి. అటువంటి శక్తిని మనందరికీ ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తూ, అందరూ కలిశారు. పెద్దలందరూ తల్లులందరికీ నమస్కారం తెలుపుతూ, పెద్దలు జయప్రకాష్ గారు వచ్చారు. వారి మార్గదర్శనంలో సమాజం కోసం చేసే పనులు స్నేహితులందరం చేస్తామని మనం చేస్తూ సెలవు.